పెళ్లి చేసేటమ్మ దాచుళ్ళు ఎల్లారు దాచుళ్ళు ఎవరు వల్లారు దాచుళ్ళు మూలోకలు అప్పుడు దాచుళ్ళు దాచుళ్ళు కాలకి పోయి దాచుళ్ళు వాదేవల కాలకి చుట్టూ తిరగా ఏమయ్యా ఆ యొక్క గోవు పసవింతుంది కాబట్టి దాని చుట్టూ తిరుగునట్లయితే గురువు ప్రపంచాన్ని జయించినట్లు కదా. ఎందుకనగా 33 కోట్ల దేవతలు కూడా అయినా పసవించే సమయంలో పిండ బ్రహ్మాండం అన్నమనందు అధీష్ణుడు పిండమనందు మహేశ్వరుడు బ్రహ్మాండమంతా బ్రహ్మదేవుడు వాళ్ళు ముగ్గురే ఇముడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా ఈ గోవు దగ్గరే ఉన్నారు. ఆ దర్శన భాగ్యం నీకు కలిగినారు చుట్టూ మమ్మల్ని పరీక్షణం చేయమని చెప్పి ఉన్నారు. గౌతముడికి చేరి పెళ్లి చేశారు ఎల్లారదా చెల్లి కాలమే జరిగిపోయింది కాలకాలం నాడి కాలము నాడు కాలకాలం నాడి కాలము నాడు యాలగాలం నాడి దేవేంద్రరాజు యాలగాలం నాడి దేవేంద్రరాజు దోషము చేతనే ఓహిదా చెల్లు మోసము చేతనే ఓహిదా చెల్లు పరీక్షలు హరి సూర్యుడు అందరూ కూడా మోసపోయేది కాబట్టి పదవడేసుకున్నాడు చక్రాధిపతైన దేవేంద్రుడు. మనకి ఏ రకముగా హాల్యా దక్కలేదు. ఎప్పటికైనా హాల్యాన్ని పాడు చేయాలనుకుని మాయా పన్నాగములోని కాచుకునే కూర్చొని ఉన్నాడు కదా మహాప్రభు.